వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 135వ భాగం 6/3/20 కిష్కింధాకాండలో 27వ సప్తవింశ సర్గ. సుగ్రీవుడి పట్టాభిషేకం అయిపోయింది. అభిషిక్తేతు సుగ్రీవే ప్రవిష్టే వానరే గృహం ఆయగామ సఖ భ్రాత్ర రామ ప్రశ్రవణం గిరిం. రాజ్యాభిషిక్తుడైన సుగ్రీవుడు తన అనుమతి చెంది కిష్కింధా నగరానికి వెళ్ళిన తర్వాత రాముడు సోదరుడితో కూడా ప్రశ్రవణ పర్వతాన్ని చేరాడు. శార్దూల మృగసంఘుష్టం సింహైర్భీమ వైవృతం నానాగుల్మలతాగూఢం బహుపాదప సంకులం వృక్షవానర గోపుశ్చైర్మార్జాలైచ నిషేవితం మేఘరాజి నిభం నిత్యం శుచికరం శివం. ప్రశ్రవణ పర్వతంపై పులులు ధ్వనులు మృగాల ధ్వనులు వ్యాపించాయి. భయంకరంగా గర్జిస్తున్న సింహాలు దానిపై నివసిస్తున్నాయి. అనేక విధాలైన పొదలు లతలు అనేక వృక్షాలు దట్టంగా ఉన్నాయి. నిత్యము పవిత్రము మంగళకరం మేఘరాశిలాగా ఉన్నాయి. ఆయన ఆ పర్వతంపై ఎలుగుబంటు వానరాలు కొండ ముచ్చులు ఉంటున్నాయి. తస్య శైలస్య శిఖరే మగతి మాయతాం గుహాం ప్రత్యగృహణతగ్యావాసార్థం రామ సౌమిత్రిణా సహ. పర్వత శిఖరం మీద ఒక విశాలమైన పెద్ద గుహను లక్ష్మణ సమేతుడైన రాము నివాసార్థంగా తీసుకున్నారు. కృత్వాచ సమయం రామ సుగ్రీవేణ సగానక కాలయుక్తం మహద్వాక్యమువాచ రఘునందన వినీతం వినీతం భ్రాతరం భ్రాత లక్ష్మణం లక్ష్మీవర్ధనం. దోషాలు లేనివాడు రఘువంశానికి ఆనందం కలిగించేవాడు అయిన రాముడు సుగ్రీవుడితో ఒడంబడిక చేసుకుని సోదరుడు లక్ష్మిని వృద్ధి పొందించువాడు. వినయవంతుడు అయిన లక్ష్మణుడితో ఆ సమయంలో తగిన మంచి మాటలు ఇలా పలి. ఇయం గిరిగుహారం యా విశాలాయుక్త మారుత అశ్యాం వచ్చామి సౌమిత్రే వర్షరాత్రమరిందమా. శత్రు సంహారక లక్ష్మణ, ఈ పర్వత గుహ నుంచి గాలి కలది రమ్యంగా విశాలంగా. ఈ వర్షాకాలం దీనిలో ఉందాం. గిరిశృంగమిదం రమ్యముత్తమం పార్థివాత్మయ శ్వేతాభి కృష్ణ తామ్రాభి శిలాభిరుపశోభితం నానాధాతు సమాఖ్యేన్నదీ దద్దుర సంయుధం వివిధైర్వృక్షషండైశ్చ చారుచిత్ర లతాయుధం నానావిహగ సంఘష్టం మయూరవరణాదితం మాలతీకుందకుల్మైశ్చ సింధువారై శిరీషగై కదంబార్జున సజ్జైశ్చ పుష్పితైరుపశోభితం. రాకుమార, ఉత్తమమైన ఈ పర్వత శిఖరం చాలా రమ్యంగా ఉంది. అనేక విధాలైన ధాతువులతో నిండిన ఈ పర్వతం తెలుపు నలుపు ఎరుపు రంగులతో ఉన్న శిలలతో ప్రకాశిస్తోంది. ఇక్కడ నదులు కప్పలు అనేక విధాలైన వృక్షాల సముదాయం అందరమైన చిత్ర వర్ణాలు గల లతలు అంతటా వ్యాపించు. ఇక్కడ నెమళ్ల ధ్వనులు అనేక విధాలైన ఇతర పక్షుల కూతలు వినబడు. పుష్పించిన మాలతీ లతల పొదలు మల్లె తీగల పొదలు సింధువారాలు శిరీష కదంబ అర్జున సజ్జ వృక్షాలు దీనికి ఎంతో శోభ కూరుస్తుంది. ఇయంచ నడిని రమ్యా ఫుల్ల పంకజ పండిత నాది దూరే గుహాయానౌ భవిష్యతి నృపాత్మయ. లక్ష్మణ వికసించిన పద్మాల చేత అలంకరింపబడి రమ్యంగా ఉన్న ఈ పద్మసరస్సు మన గుహకు దగ్గరలో ఉంటోంది. ప్రవణే దేశే గుహా సాధు భవిష్యతి పశ్చాన్నైవోన్నదా సౌమ్య నివాతేయం భవిష్యతి. సౌమ్య,
తూర్పు వైపు ఉత్తరం వైపు పల్లంగా ఉన్న ప్రదేశంలో ఉన్న ఈ గుహ మనకు అనుకూలంగా ఉంటుంది. ఇది వెనక భాగంలో ఎత్తుగా ఉండటం చేత గాలి కూడా బాగా ఎక్కువగా ఉండదు. గుహద్వారీ సౌమిత్రి శిలా సమతలా శివ కృష్ణా చైవాయతానైవ చైవ భిన్నాంజన చయో సమ లక్ష్మణ గుహద్వారంలో అందమైన సమతలమైన విశాలమైన శిల ఉన్నదిరా. ఇది కాటుక రాశిలాగా నల్లగా. గిరి శృంగమిదంతా తాపశ్చతోత్తరతఃసుహం భిన్నాంజన దయాకార వాంజనయ భిన్నాంజన చయాకార అంబోధరమివోదితం. నాయన ఇక్కడి నుండి ఉత్తరంలో అందమైన ఒక పర్వత శిఖరం ఉంది చూడరా. కదిపిన కాటుక రాశి వంటి ఆకారం కల ఈ శిఖరం పైకి లేచిన మేఘంలాగా కనపడుతుంది. దక్షిణస్యావపి దిశి స్థితం శ్వేతమివ అంబరం కైలాస శిఖర ప్రఖ్యం నానాధాతు విరాజితం. దక్షిణ దిక్కున అనేక విధాలైన ధాతువులతో ప్రకాశిస్తున్న మరొక శిఖరం చూడు. తెల్లని వస్త్రంలాగా ఉన్న ఈ శిఖరం కైలాస శిఖరంలాగా ప్రకాశిస్తుంది. ప్రాచీన వాహినీం చైవ నదీం భృశమకర్దమాం గుహాయ పరపరతః వశ్య త్రికూటే జాహ్నవీమివ చందనైస్తిలకై సారై తమాలై అతిముక్తకై పద్మకై సరళైశ్చైవ అశోకైశ్చైవ శోభితాం. గుహ దూరంగా ఆ నది తూర్పు వైపుకు ప్రవహిస్తోంది. దీని చూడరా, దీనిలో బురద లేదు. ఇది త్రికూట పర్వతంలో ప్రవహిస్తున్న గంగలాగా ఉన్నది. చుట్టూ ఉన్న చందన తిలక సార తమాల అతిముక్తక పద్మక సరళ అశోక వృక్షాలు దీని శోభను మరింత పెంచుతుంది. వాణీరైస్తివితైశ్చైవ వకులై కేతకైరవి హీంతాలై స్థిని సైర్ని నిపై వేతసై కృతమాలకై తీరజై శోభితాభాది నానారూపైస్తతస్తతః వసనాభరణోపేత ప్రమదేన అభ్యలంకృత. ఈ నదీ తీరంలో అనేక విధాలైన వృక్షాలు అక్కడక్కడ పంక్తులు కట్టి అలాంటి నానీర తిమిద వకుల కేతక హింతాల తినిస దీప అంటే వేప అలాగే నేతసాది వృక్షాలతో ఈ నది మంచి వస్త్రాలను అలంకారంగా ధరించి చక్కగా అలంకరించుకున్న స్త్రీలాగా ఉంది. శతతః పక్షి సంఘైశ్చ నానావాద నినాదిత ఏకైక అనురక్తైశ్చ చక్రవారైలంకృత పూర్ణైరతిరమ్యశ్చ హంససారససేవిత ప్రహసంతి భాత్యేష నారీ సర్వవిభూషిత. ఈ నది దగ్గర వందల కొలది పక్షులు గుంపులుగా చేరి కూస్తారు. పరస్పరము అనురాగంతో కూడిన చక్రవాక హంస సారపక్షి ఇక్కడ ఉంటుంది. దీని తీరంలో చాలా సుందరాలైన ఇసుక తిన్నెలు. ఈ విధంగా ఈ నది పూర్తిగా అలంకరించుకొని నవ్వుతున్న స్త్రీలాగా కనిపి క్వచిన్నీరోత్పలశ్చన్న భాతి రక్తోత్పలైకృతిక్ క్వచిదాభాతి శుక్రైశ్చ దివ్యై కుముదకుడ్మలై. ఈ నది కొన్ని చోట్ల నల్ల కలువల, కొన్ని చోట్ల ఎర్ర కలువలు, మరికొన్ని చోట్ల అందమైన తెల్ల కలువల మొగ్గలతో ప్రకాశిస్తుంది. వారి ప్లవశతైర్జుష్ట బర్హిక్రౌంచ నినాదిన రమణీయ నదీ సౌమ్య ముని సంఘ నిషేవిత. సౌమ్యమైన ఈ నది అనేక జలపక్షులతో కూడి అందంగా. ఇక్కడ నెమళ్ల ధ్వనులు, క్రౌంచ పక్షాల రవాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఎందరో మునులు ఈ నదిలో స్నానాలు చేస్తారు. పశ్చందన వృక్షాణ పంక్తి సురుచిరాయువ కకుభానాం చ దృశ్యంతే మనస
ఓ మనసేవోదితాస్తమం. చాలా అందంగా ఉన్న ఈ చందన వృక్ష పంక్తులను చూడు. కకుభ వృక్షాల పంక్తులు కూడా మనస్సంకల్పం చేత ఒకే సమయంలో ముల్చాయ అన్నట్టు కనుక. అహోస రమణీయోయం దేశ శత్రునిషూదన దృఢం రంశ్యావ సౌమిత్రే సాధ్వత్ర నివసావహి. శత్రు సంహార లక్ష్మణ, ఓ ఈ ప్రదేశం ఎంత అందంగా ఉందిరా, ఇక్కడ మనం ఆనందంతో ఉండొచ్చు. ఇతశ్చనాతి దూరే సా కిష్కింధా చిత్రగానన సుగ్రీవస్య పురీ రమ్య భవిష్యతి నృపాత్మ. లక్ష్మణ, చిత్రమైన ఉద్యానాలతో రమ్యమైన సుగ్రీవ నగరమైన ఆ కిష్కింధ ఇక్కడికి దగ్గరలోనే ఉంది. గీతవాదిత్త నిర్ఘోష సూయతే జయతాంబర నదతాం వానరాణాంచ మృదంగాడంబరై సహ. జయించేవాళ్ళు శ్రేష్ఠుడైన లక్ష్మణ, సంగీత వాద్యధ్వను మృదంగధ్వనులు వానరులు చేసే ధ్వనులు కిష్కింధ నుండి బాగా వినపడుతున్నాయిరా. లబ్ధ్వా భార్యాంక వివర ప్రాప్య రాజ్యం సుహృద్వృత ధ్రువం నందదతి సుగ్రీవ సంప్రాప్య మహతీం శ్రియం. వానర శ్రేష్ఠుడైన సుగ్రీవ భార్యను, రాజ్యాన్ని, గొప్ప ఐశ్వర్యాన్ని స్నేహితులతో కలిసి ఆనందిస్తున్నాడు. నిజం. ఇత్యుక్తాన్యవ సత్తత్ర రాఘవః స లక్ష్మణః బహుదృశ్యధరీకుంజే తస్మిన్ ప్రశ్రవణే గిరౌ. రాముడు ఈ విధంగా పలికి అందమైన అనేక గుహలు పొదలు గల ఆ ప్రశ్రవణ పర్వతం మీద ఆ ప్రదేశంలో లక్ష్మణ సహితుడుగా ఉన్నాడు. ఇందులో ఇప్పటిదాకా చెప్పిన 5వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు ఇప్పుడు చెప్పిన దాని వరకు ప్రాచ్య పాఠంలో లేవు. సుసుఖై హి బహుద్రవ్యే తస్మిన్ హి ధరణీధరే వతస్తస్య రామస్య రతిరల్పాపినా భవత్. సుఖకరం అనేక వస్తువులతో సమృద్ధమై ఈ పర్వతంపై నివసిస్తున్న రాముడి కొంచెం కూడా ఆనందం కలగ. హృతాం హి భార్యా స్మరత ప్రాణేభ్యోసి గరీయసీం హృదయాభ్యుదయం రితం దృష్ట్వా శశాంకం సవిశేషతః. విశేషించి ఉదయ పర్వతం మీద ఉన్న చంద్రుణ్ణి చూడగా ప్రాణాలని అంటే ఎక్కువ ప్రియురాలైన హరింపబడిన భార్యను గురించి స్మరించడమే రాముడికి ఆనందం కలగట్ల. అవివేశనతం నిద్రానిశాసు శయనం గదం తత్సముత్థేన శోకేన బాష్పో ఉపహత చేతసాం. కనుక రాముడు రాత్రులలో శయనించినప్పుడు భార్యా స్మరణం చేత కలిగే దుఃఖం చేత బాష్పాలు ప్రవహించి మనస్సు కలుషం అవ్వటం చేత నిద్ర రాల. తం శోచమానం కాకుత్సం నిత్యం శోకపరాయణ తుల్య దుఃఖో బ్రవీద్భ్రాత లక్ష్మణో నృణ యౌవనః. ఈ విధంగా శోకానికి లొంగిపోయి దుఃఖిస్తున్న రాముడు ఓదారుస్తూ అతనితో సమానమైన దుఃఖం పొందుతున్న లక్ష్మణుడు ఇలా అన్నాడు. అలం వీర వ్యధాం గత్వానత్వం శోచితుమర్హసి శోచతో హ్యవనీదంతి సీదంతి సర్వార్థాభితం హితే. వీరుడా, వ్యధ చెందకయ్యా, నువ్వు దుఃఖించకూడదు. దుఃఖించేవాడు కానీ పనులన్నీ చెడిపోతాయన్న సంగతి నీకు తెలుసు కదా. భవాన్ క్రియాపరో లోకే భవాన్ దేవపరాయణ ఆస్తికో ధర్మశీలశ్చ వ్యవసాయీ చ రాఘవ. రామా, నువ్వు లోకంలో చెయ్యాల్సిన కర్తవ్యాలను చేస్తూ వాటి ఫలం సిద్ధించడానికి దేవతలు కూడా పూజిస్తూ ఉంటారు. ఆస్తికుడు, ధర్మ స్వభావం కలవాడు, ఎప్పుడూ ఉద్యమం చేసేవాడివి. నా హ్యవ్యవసితః శత్రుం రాక్షసం తం విశేషతః సమర్థస్త్వం రణేహంతుం విక్రమైర్జిహ్మ కారిణం. నువ్వు ఉద్యమాలు చెయ్యకపోయిన
కపటంగా ప్రవర్తించేవాడు ఎక్కువ రాక్షసుడైన ఈ శత్రువును యుద్ధంలో పరాక్రమం చూసి సంహరించడానికి సమర్థుడు కావలేకపోతావు. ఏడుస్తూ కూర్చొని సమున్మూల యశోకం త్వం వ్యవసాయ స్థిరీకుడు తతః సపరివారంతం రాక్షసం హంతుమర్హసి. అలాగే నువ్వు పూర్తిగా దుఃఖాన్ని బదిలి స్థిరమైన ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే నువ్వు రాక్షస సంహారం చెయ్యగలుగుతావు. పృథివీపి కాకుస్థాస సాగరమనాచన పరివర్తయితుం శక్తః కిం పునస్తం హి రావణం. కనుక రామా, నువ్వు సముద్రాలతో అరణ్యాలతో పర్వతాలతో కలిసి ఉన్న ఈ భూమిని కూడా తలక్రిందులు చెయ్యగలవు. రావణుడి మాట నీకొక లెక్క. శరత్కాలం ప్రతీక్షత్వా ప్రావృత్కాలు యమాగత తతః సరాష్ట్రం సగణం రావణంతం వధిష్యతి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, శరత్కాలం వచ్చే వరకు వేచి ఉందాం. తర్వాత రాష్ట్ర పరివారంతో సహా ఆ రావణుని చంపగలవు. అహం తు ఖలు తే బీజం ప్రస్తుపం ప్రతిబోధయి దీప్తైరాహుతిభిః కాలే భస్మచ్ఛన్న వివానలం. బూడిద కప్పి ఉన్న అగ్నిని హోమ సమయంలో ప్రజ్వలిల్లుతో ఆహుతల చేత ప్రజ్వలింపనట్టు చేసి నేను ఈ మాటలతో నీలో నిద్రించి ఉన్న పరాక్రమాన్ని కేవలం మేల్కొల్పుతున్నా. లక్ష్మణస్య హితద్వాక్యం ప్రతిపూజ్య హితం శుభం రాఘవ సుహృదం విఘ్నం ఇదం వచనమబ్రవీత్. లక్ష్మణుడు పలికిన ఈ హితమైన మాటలు, శుభకరాలైన మాటలు విన్న రాముడు మంచి హృదయం కలవాడు, స్నేహవంతుడైన అతడితో ఇలా నా వాచ్యం యదనురక్తేన సిద్ధేన చ హితేన చ సచ్చ విక్రమయుక్తేన తదుక్తం లక్ష్మణత్వయా. లక్ష్మణ, ప్రేమ స్నేహం కల హితాన్ని కోరే సత్యమైన పరాక్రమం గల పురుషుడు ఏ మాటలు చెప్పాలో ఆ మాటలు చెప్పు. ఏష శోక పరిత్యక్త సర్వకార్యావసాదక విక్రమేశ్వ ప్రతిహత ప్రోత్సాహయామ్యహం. ఇదిగో అన్ని పనులు చెడగొట్టే ఈ శోకాన్ని వదిలిపెడుతున్నాను. పరాక్రమంలో అడ్డులేని నా తేజస్సును వృద్ధి పొందించుకుంటున్నా. శరత్కాలం ప్రతీక్షస్వే స్థితోస్మి వచనే తవ సుగ్రీవస్య నదీనాంచ ప్రసాదమనుపాలయన్. కనుక సుగ్రీవుడి అనుగ్రహం కోసం వర్షాకాలం తరువాత నదులు నిర్మాలవుతాయి. ఎదురు చూసే శరత్కాలం కోసం నిరీక్షిద్దాం. నీ మాట ప్రకారమే చేద్దాం. ఉపకారేణ వీరస్తు ప్రతికారేణ యుజ్యతే అకృతజ్ఞో ప్రతికృతో హంతి సత్వవతాం మనః. ఇతరుల నుండి ఉపకారం పొందిన వీరుడు తప్పక ప్రత్యుపకారం చేస్తాడు. కృతజ్ఞుడు కాక ప్రత్యుపకారం చెయ్యనివాడు సత్పురుషుల మనస్సుకు బాధ కలిగిస్తుంది. తదేవ యుక్తం ప్రణిధాయ లక్ష్మణః కృతాంజలిస్తత్ప్రతిపూజ్య భాషితం ఉవాచ రామం స్వభిరామ దర్శనం ప్రదర్శయన్ దర్శనమాత్మనః శుభం. లక్ష్మణుడు అలా చేయటం చేత యుక్తమని ఆలోచించి రాముని మాటలు మెచ్చుకుంటూ అంజలి ఘటి తన మంచి ఆలోచనలు ప్రదర్శించుతూ చూడటానికి చాలా మనోహరుడైన రాముడితో ఇలా యథోక్తమే తత్తవ సర్వమీప్సితం నరేంద్రకర్తా నచిరాత్తువాన శరత్ప్రతీక్ష క్షమతామిమం భవాన్ జలప్రపాతం రిపునిగ్రహే ధృతః. అలాగే రాజా, నువ్వు చెప్పినట్లుగా సుగ్రీవుడు అచిరకాలంలోని నీకిష్టమైందంతా చేస్తా. శత్రు సంహారకి దృఢంగా నిశ్చయించుకున్న నువ్వు శరత్కాలం కోసం నిరీక్షించుతూ ఈ వర్షాకాలం కాస్త ఓపిక పట్టు. నియమ్య కోపం పరిపాల్యతాం శరత్ క్షమస్వమాసాం చతురోమయా వసాచలేస్మిన్ మృగరాజసేవితే సంవర్తయన్ శత్రువధే సమర్థః. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 27 సర్గః.
శత్రువులను సంహరించడంలో సమర్థుడవైనను కోపాన్ని అణుచుకొని ఓర్పుతో శరత్కాలం కోసం వేచి ఉండు. నాతో కలిసి సింహం చేత సేవించబడిన ఈ పర్వతంలో నివసించి 4 మాసాలు గడుపు. ఇది 27వ సర్గ పూర్తయిపోయింది. 28 రేపు.